पार्किंसंस बाधा के ट्रीटमेंट के विषय మాట్లాడుతుంది. పార్కిన్సన్స్ జబ్బు చాలా తప్పకుండా పెరుగుతుంది ప్రతి సంవత్సరం. ఇది సెకండ్ కామనెస్ట్ ఇది న్యూరోడిజెనరేటివ్ బాధ ఉంటారు. అల్జీమర్స్ ఇది అక్కడే మెమరీ పోతుంది. ఈ పార్కిన్సన్స్ లో స్లో అవుతుంది, వంకటం ఉంటారు, బీగి పెట్టకుండా ఆ విధంగా జబ్బు వయసులో 60 నుంచి ఎక్కువగా ఉంటారు, బట్ చిన్న వయసుకే ఉంటారు. సో ఈ ట్రీట్మెంట్ మొత్తం ప్రపంచంలో స్టార్టింగ్ 5-6 సంవత్సరం మందు ఇస్తుంది. ఈ మందు ప్రతి సంవత్సరం పెంచేస్తుంది. 3 నుంచి 4 నుంచి 5 ట్యాబ్లెట్, తర్వాత వేరే విధంగా ట్యాబ్లెట్ 4-5 సంవత్సరాలు చాలా ట్యాబ్లెట్ ఉంటారు. ఆ ట్యాబ్లెట్కి ప్రాబ్లం ఉంది, ఈ గుర్రాలు ఎఫెక్ట్ ఉంటారు. ఎట్లా ఉంటారు? స్టార్టింగ్లో కలలు వస్తుంది, తర్వాత భ్రమలు వస్తుంది, తర్వాత పిచ్చికి మాట్లాడతారు, నేపథ్యకి పోతుంది. సో ఈ ట్రీట్మెంట్ డిబిఎస్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, అది 30 సంవత్సరాల నుంచి మొత్తం ప్రపంచంలో ఉంటారు. మా సెంటర్ నిమ్స్లో, తర్వాత మా టీం ఇక్కడే 25 సంవత్సరం 2000 నుంచి చేస్తుంది. ఇదిగే బ్రెయిన్లో ఎలక్ట్రోడ్ పెట్టి బ్యాటరీలు కనెక్ట్ చేస్తుంది. అది చేసిందిరే ఇది మందుల రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటారు. గురా క్లియర్ ఉంటారు, చాలా సంవత్సరం పనిచేయకే వస్తారు. సో ఆ విధంగా మా పేషెంట్ ఉన్నారు సంగీత అశోక్, దానికి ఆపరేషన్ చేసి ఎన్ని సంవత్సరం అయింది గురించి వినంటారు. సో కొంతమంది ఉడుకుతా ఉంటారు, నడవలేరు, తర్వాత అది క్రమంగా దాన్ని పార్కిన్సన్స్ వ్యాధి అంటారు. అలాగే కొన్ని వ్యాధులు అలాగే కలుగుతాయి, కానీ పార్కిన్సన్స్ ప్లస్ అంటాం. సో మేము చెప్పే ఏదైతే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఉందో అది ఓన్లీ పార్కిన్సన్స్ డిసీజ్కే చేస్తాము. పార్కిన్సన్స్ ప్లస్ అన్నప్పుడు మనం ఈ సర్జరీ చేయము. ఈ వ్యాధిలో ఏమవుతుంది అని అంటే కొన్ని రోజులు క్రమంగా వాళ్ళకి మందులతో స్టార్ట్ చేస్తాం. అది ఎందుకు వస్తుంది అని అంటే బ్రెయిన్లో డోపామిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది, అది తగ్గిపోతుంది. అది ఒక బ్యాలెన్సింగ్ ఇష్యూ. ఆ కెమికల్ బ్యాలెన్స్ లేక మూలంగా వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కొన్ని రోజులు మనం మందులు ఇస్తాం. క్రమంగా ఏమవుతుంది అని అంటే ఇది న్యూరో డీజనరేటివ్ డిసార్డర్. ఎలాగైతే మన జుట్టు తెల్లగా అవుతుందో అలాగే బ్రెయిన్లో కూడా క్రమంగా వయసు ప్రకారంగా లేకపోతే ఎన్విరాన్మెంట్ మూలంగా కొన్ని తేడాలు వస్తాయి, చేంజెస్ వస్తాయి. సో ఈ వ్యాధి క్రమంగా రోజుకి రోజు పెరుగుతూ ఉంటుంది. దీనికి ఏం చేయాలి? మనం ఆ డోపామైన్ రీప్లేస్ చేయాలి. కొన్ని రోజుల వరకు ఈ డోపామైన్స్ మనం నోట్ ద్వారా ఇచ్చే డోపామైన్ సరిగ్గా పనిచేస్తుంది, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ డోపామైన్ మనం ఇచ్చేది కూడా సరిగ్గా పూర్తిగా పనిచేయదు. ముందు 3 గంటలు వచ్చే టాబ్లెట్ ఎఫెక్ట్ 2 గంటలు, తర్వాత 1 గంట వస్తుంది. తర్వాత ఏమవుతుంది అని అంటే మందు సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. వణుకు ఉండేది వణుకు పోతుంది, ఊపు వస్తుంది, డాన్సింగ్ మూమెంట్స్ లాగా వచ్చేస్తాయి. సో మనం వీళ్ళకి ముందు మనము చాలామంది పేషెంట్స్ని 60 సంవత్సరాలు దాటాక చూసేవాళ్ళు, అని ఇప్పుడు 50 సంవత్సరాల లోపు కూడా వచ్చే పేషెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే వాళ్ళు రాయలేరు, వాళ్ళు మిగతా పనులన్నీ చేసుకోలేరు, బయటికి వెళ్ళలేరు, వణుకు ఉంది అనుకుంటూ ఇంట్లోనే ఉండిపోతారు. ఈ మందులు సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా ఇంకా వాళ్ళు